చందమామ కథ. నిద్రపోండి పిల్లలు. ఒక చిన్న అందమైన ఊర్లో పిల్లలు రాత్రిపూట చాలాసేపు మెలకువగా ఉండేవారు. వాళ్లకు నిద్ర అనే విషయం తెలియదని చెప్పాలి. చీకటి కమ్ముకుంటూ వస్తుంటే వాళ్లలో ఉత్సాహం మొదలయ్యేది. వాళ్ళు రాత్రిపూట చుక్కలు లెక్కించడము, గుబురుగా పెరిగిన చెట్ల మధ్య వింత వింత శబ్దాలు ఏమైనా వినిపిస్తున్నాయేమని చూడడము, అలా చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. కథలు చెప్పుకుంటూ కిలకిలా నవ్వుకునేవారు. పెద్దవాళ్లు ఎన్నిసార్లు నిద్రపోమ్మని చెప్పినా వాళ్లకు నిద్ర అనేది అంత ఆసక్తికరంగా అనిపించేది కాదు. ఈ విషయం చందమామకు తెలిసింది. పైనుంచి ఊరిని చూస్తూ ఈ పిల్లలు రాత్రంతా మెలకువగా ఉంటే ఆరోగ్యంగా ఎలా పెరుగుతారు అని ఆలోచించాడు. పిల్లల ఉల్లాసాన్ని చూసి కాస్త నవ్వుకున్నా వాళ్ళ ఆరోగ్యంపై ఆయనకు ఆందోళన పెరిగింది. ఏదైనా చేయాలి అనుకున్నాడు. అదే సమయంలో అతనికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. వెంటనే నిద్రదేవతని పిలిచాడు. నిద్రదేవత, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ ఈ పిల్లలందరికీ మధురమైన నిద్ర తెప్పించాలి. వాళ్ళు హాయిగా నిద్రపోయి ఆరోగ్యంగా పెరగాలి. వాళ్ళు అందమైన కలలు కనాలి అని చంద్రుడు కోరాడు. నిద్రదేవత చిరునవ్వుతో ఊరిలోకి ప్రవేశించింది. అక్కడి పిల్లలు తమ ఆటల్లో మునిగిపోయి ఉన్నారు. కేరింతలు కొడుతూ పరుగులు పెడుతున్నారు. తోటి పిల్లలతో కథలు చెప్పించుకుంటూ కళ్ళు పెద్ద పెద్దవి చేసుకుని వింటున్నారు. నిద్రదేవత అలా చూస్తూ మెల్లగా ఒక మధురమైన పాటని పాడసాగింది. మంచి కలలను తెచ్చేరేయి, మృదువైన గాలిలో మైమరపించే హాయి, సింగారపు జాబిలి ముద్దుగా నవ్వితే, నీ మనసు తేలిపోతూ తీయని కలలను తెస్తే అని పాడుతోంది. ఆ పాట వింటూనే పిల్లలందరి కళ్ళు మెల్లగా మూసుకుపోయాయి. ఒక్కొక్కరుగా తీయగా నిద్రలోకి జారుకున్నారు. వాళ్ళంతా మత్తులో ఊగుతూ హాయిగా నిద్రపోయారు. నిద్రలో లీనమై మధురమైన కలలు కనడం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి రాత్రి నిద్రదేవత తన పాటలతో పిల్లలందరినీ నిద్రలోకి తీసుకెళ్లేది. చందమామ దీన్ని గమనిస్తూ సంతృప్తిగా చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు ఆ ఊర్లో చీకటి పడిన కొద్దిసేపటికే అందరూ హాయిగా నిద్రపోతున్నారు. అందమైన కలల ప్రపంచంలో విహరిస్తున్నారు. ఇదంతా నిద్రదేవత మహిమే. చందమామ కథ. విచిత్ర కథ, తమాషా పాట. ఒక చిన్న గ్రామంలో ఓ గృహిణి ఉండేది. ఆమె మనసులో ఒక మంచి కథ, ఒక అందమైన పాట ఉండేవి. కానీ ఆమె ఎవరికి చెప్పేది కాదు వాటిని. ఆ కథ, ఆ పాట ఆమె మనసులో బంధింపబడి బయటికి రావాలని తపించేవి. ఎన్నాళ్ళైనా ఆమె ఆ కథ, ఆ పాట ఎవరికి చెప్పలేదు. దాంతో ఆ రెండు ఆమె మనసులోనే అలాగే ఉండలేక తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాయి. మొదటగా కథ ధైర్యంగా బయటికి దూకి మెరిసే బూట్లుగా మారిపోయింది. ఆ బూట్లు నేలపై ఉండిపోయాయి. వెంటనే పాట కూడా బయటకొచ్చి ఒక రంగురంగుల కోటుగా మారి దూలానికి వేలాడింది. చీకటి పడింది. ఆమె భర్త పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు ఉన్న బూట్లు, దూలానికి వేలాడుతున్న కోటును చూసి ఆశ్చర్యపోయాడు. ఇక్కడికి ఎవరొచ్చారు అని అనుమానంగా భార్యను అడిగాడు. ఎవరూ రాలేదు అంది భార్య. అయితే ఈ బూట్లు, కోటు ఎవరివి అని నిలదీశాడు భర్త. నాకు తెలియదు అంది ఆమె తడబడుతూ. భర్త నమ్మలేదు. ఇద్దరి మధ్య మాటలు పెరిగి గొడవగా మారాయి. భర్త కోపంతో, బాధతో తన దిండు తీసుకుని హనుమాన్ మందిరానికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి అయింది. ఊళ్ళో ఉన్న ఇళ్లలో వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఆ ఊళ్ళో ఉన్న దీపాలకి ఒక అలవాటు ఉంది. ఊళ్ళో అందరూ నిద్రపోయాక దీపాలన్నీ హనుమాన్ మందిరంలో సమావేశం అవుతాయి. కథలు, కబుర్లు చెప్పుకొని తెల్లారే సమయానికి ఎవరిళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ రోజును కూడా దీపాలన్నీ హనుమాన్ మందిరానికి వచ్చాయి. ఈ గొడవ పడిన భార్యాభర్తలు ఇంట్లో ఉండే దీపం కాస్తంత ఆలస్యంగా మందిరానికి వచ్చింది. ఈ రోజు ఎందుకు ఆలస్యమైంది అని మిగతా దీపాలన్నీ ఆ దీపాన్ని ప్రశ్నించాయి. అప్పుడు ఆ దీపం, అయ్యో, మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది, అందుకే ఆలస్యమైంది అని చెప్పింది. మా ఇంటి యజమాని వచ్చేసరికి ఇంట్లో కొత్త బూట్లు, కోటు కనిపించాయి. ఇవి ఎవరివి అని అడిగితే భార్య అవి ఎవరివో చెప్పలేకపోయింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంటి యజమాని కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన వస్తాడేమోనని ఆ భార్య భోజనం కూడా చేయకుండా ఎదురు చూస్తోంది. నేను కూడా కాసేపు చూసి వచ్చేసరికి ఆలస్యమైంది. కానీ అసలు విషయం ఏంటంటే ఆ బూట్లు, కోట్లు మరెక్కడవో కాదు, ఆమె మనసులో దాచుకున్న కథ బయటపడి బూట్లుగా మారింది. పాట కూడా బయటపడి కోటుగా మారింది అని చెప్పింది. గుడిలోనే పడుకున్న భర్త ఈ మాటలు విన్నాడు. అతనికి అంతా అర్థమైంది. తన భార్యని అన్యాయంగా అనుమానించారని గ్రహించాడు. వెంటనే ఇంటికి బయలుదేరాడు. భార్య దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఉన్న కథా పాట నాకు చెప్పవా అని ప్రేమగా అడిగాడు. భర్త తిరిగి వచ్చి తనతో ప్రేమగా మాట్లాడేసరికి భార్య పొంగిపోయింది.
నా దగ్గర ఒక కథ ఒక పాట ఉన్నాయని నీకెలా తెలుసు అని అడిగింది. నాకు ఎలాగో తెలుసు కానీ అవి నాకు చెప్పవా అని భర్త అడిగాడు. ఆమె సరేనని కథ చెప్పడం మొదలుపెట్టగానే ఆ బూట్లు మెల్లగా లయబద్ధంగా కదిలి గాలిలోకి తేలిపోయాయి. వెంటనే ఆమె చక్కగా పాట పాడింది. అప్పుడు ఆ రంగురంగుల కోటు ఆకాశంలోకి ఎగిరి మేఘాల్లో కలిసిపోయింది. ఇదంతా భర్త విస్మయంతో చూశాడు. ఇంతకాలం ఆమె మనసులోనే ఉన్న ఆ కథ పాట ఇప్పుడు బయటపడి ధన్యమయ్యాయి, స్వేచ్ఛను పొందాయి. ఆమె ముఖం మీద చిరునవ్వు మెరుస్తోంది. భర్త ఆ నవ్వును చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇకపై ఆమె చెప్పే కథలు పాడే పాటలు ఎప్పుడూ మనసులో బంధించబడి ఉండవు. ఈ జానపద కథ ఏం చెప్తోందంటే మన మనసులలో దాచిపెట్టుకున్న సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేయాలి. మనం కూడా మన మనసులలో దాచుకున్న కథలను పాటలను స్వేచ్ఛగా ప్రపంచంలోకి విడుదల చేద్దాం.